టాలీ క్లాస్ 9 అండి. టాలీ క్లాస్ 9లో మనం ఎక్సర్సైజ్ 6 తెలుసుకుందామండి. ఎక్సర్సైజ్ 6 ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకేనండి. సో, ఇప్పుడు చూడండి నేను టేబుల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి స్టాక్ ఐటము. ఇది యూనిట్స్ ఉన్నది. ఇది ఏఎల్‌టి ఆల్టర్నేట్ యూనిట్స్ అండి. కన్వర్షన్ అండి. అంటే 1 బాక్స్ నుంచి మనం 40 నంబర్స్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కన్వర్షన్ అనేది రాసుకున్నామండి టేబుల్‌లో. క్వాంటిటీ అండి. ఎన్ని బాక్సులు ఉన్నవి క్వాంటిటీ రాసుకుంటాం ఇందులో. ఒక్కొక్క బాక్స్ రేట్ రాసుకుంటామండి. సేల్స్ రేట్ అంటే దాని రేటు ఒకటి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోప్ కొన్నామండి. అంటే మనం సోప్స్ సేల్ చేద్దామని తీసుకున్నాము. ఒక్కొక్క సోపు మీద రేట్ ఎంతుంటుందంటే 15 రూపీస్ ఉందనుకోండి. కానీ నేను దాన్ని రూ. 8కి కొని కొంచెం అంటే నేను ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇవన్నీ వేసుకొని 15కి అమ్ముతానండి. అక్కడ కొన్నది 8 రూపీస్‌కైనా నేను మళ్ళీ నా దగ్గర తీసుకురావడానికి అంటే ట్రాన్స్‌పోర్టేషన్‌కి అయ్యే డబ్బులు ఇవన్నీ చూసుకొని దానికి నేను ఆ సోప్‌ని నేను 15 రూపీస్‌కి అమ్ముతున్నానండి. ఓకేనండి. సో, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం చేసే ఈ బిజినెస్‌లో మనము వేరే చోటకెళ్ళి ఆహ్, హ్మ్, మనం స్టాక్‌ని తెచ్చుకుంటామండి. సో, అది ఇంతని మనం కొనుక్కుంటాము. అంటే మళ్ళీ మన దగ్గర వరకు తీసుకొచ్చినప్పుడు ఆ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ కానీ, మనం చేసిన వర్క్ గానీ, దానికి మనం ఎక్స్‌ట్రా మనీ వేసుకొని సేల్ చేస్తామండి. సో, అలాంటి సేల్స్ చేసే దాంట్లో మనం జాబ్ చేసినట్టయితే దానికి టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా చేయాలనేది ఈ ఎక్సర్సైజ్ అండి. ఓకేనండి. సో, అలా అండి. రేట్ అసల దీనికి నేను రూ. 8 పెట్టి తీసుకుంటే గనక కొంటే గనక నేను దాన్ని రూ. 15కి, రూ. 15కి అమ్మానండి. సో, అట్లా. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు స్టాక్ ఐటెమ్, యూనిట్స్, ఏఎల్‌టి అంటే ఆల్టర్‌నేటివ్, కన్వర్షను, క్వాంటిటీ, సేల్ రేటు. ఓకేనండి. సో, ఇప్పుడు మనము ఈ స్టాక్ ఐటెమ్ గురించి చూద్దామండి. ఫస్ట్‌ది ఏముందండి లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అండి. ఇది మనం నంబర్స్‌లో మెజర్ చేస్తామండి. అంటే ఎన్ని చిప్స్ ప్యాకెట్లుంటాయో నంబర్స్‌లోనే కదా చెప్తామండి. 5, 6 అట్లా నంబర్స్‌లో మెజర్ చేస్తామంటే దీనికి ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ బాక్స్ ఇచ్చామండి. సో, కన్వర్షన్ అంటే ఇప్పుడు 1 బాక్స్‌కి 40 నంబర్స్ అంటే 1 బాక్స్‌లో 40 లేస్ ప్యాకెట్లు ఉంటాయని మనం కన్వర్షన్ చేసుకున్నామండి. అంటే 1 బాక్స్‌లో 40 లేస్ ప్యాకెట్స్ ఉంటాయండి. అదే లేస్ క్లాసిక్స్ పొటాటో చిప్స్ ప్యాకెట్స్ 40 ఉంటాయండి. సో, అలాంటివి ఎంత తీసుకున్నారండి? 20 బాక్సెస్ తీసుకున్నారండి. 20 బాక్సెస్. సో, అందులో ప్రతి ఒక్క ప్యాకెట్‌కి ఎంతండి? రూ. 8 పడిందండి. ఆ బాక్స్ అంతట్లో కూడా రూ. 8 పడిందండి. రూ. 8కి నేను కొన్నాను. దాన్ని నేను రూ. 15కి సేల్ చేశానండి. ఓకేనండి. నెక్స్ట్ లేస్ వ్యారిట్ మిక్స్ అండి. సో, ఇది నంబర్స్‌లో మెజర్ చేస్తాము. ఆల్టర్‌నేట్ యూనిట్స్ బాక్స్ అండి. సో, 1 బాక్స్‌కి 30 లేస్ వెరైట్ మిక్స్ ఉన్నాయండి. సో, అలాంటి బాక్సెస్ ఎన్నున్నాయండి? మొత్తం 20 బాక్సెస్ ఉన్నాయండి. అందులో ప్రతి ఒక్కటి కూడా రూ. 12 అండి. రూ. 12కి కొన్నామండి. సో, దాన్ని నేను రూ. 20కి సేల్ చేశానండి. ఓకేనండి. సో, ప్రోటీన్ చిప్స్ అండి. ఇది నంబర్స్‌లో మెజర్ చేస్తాము. ఆల్టర్‌నేట్ యూనిట్స్ బాక్స్ అండి. 1 బాక్స్‌లోని 8 ఉంటాయండి. ఈ ప్రోటీన్ చిప్స్ అనేవి 8 ఉంటాయి. ఒక్కొక్కటి రూ. 25కి నేను ఆహ్, ఆహ్, సమ్ 1 బాక్స్‌లో 8 ఉంటాయండి. 8 ప్రోటీన్ చిప్స్ ఉంటాయి. అవి మొత్తం 25 బాక్సెస్ ఉన్నాయండి. అందులో ఒక్కటి ఈ ప్రోటీన్ చిప్స్ అనేది ఒకటి నేను రూ. 25కి కొన్నాను. దాన్ని నేను రూ. 50కి సేల్ చేశానండి. ఓకేనా అండి. సో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ చూద్దామండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 10 లాక్స్ అండి. సో, ఇందులో క్యాష్ అనేది డెబిట్ అవుతుందండి. స్టార్టెడ్ బిజినెస్ అంటే ఏంటండి? క్యాపిటల్ అకౌంట్. సో, క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా అండి. సో, క్యాపిటల్‌కి గ్రూప్ ఏంటండి? క్యాపిటల్ అకౌంట్ అండి. సో, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 10 లాక్స్ కాబట్టి దీన్ని F6 వాచర్‌లో వేసుకుంటామండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా 5 లాక్స్ అండి. సో, ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది డెబిట్ అవుతుందండి. క్యాష్ క్రెడిట్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకి గ్రూప్ ఏంటండి? బ్యాంక్ అకౌంట్స్ అండి. ఓకేనండి. సో, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి ఇది F4 వాచర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ అంకుర్ ట్రేడర్స్ అండి. సో, పర్చేజ్ అనేది డెబిట్ అవుతుందండి. అంకుర్ ట్రేడర్స్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో, పర్చేజ్‌కి గ్రూప్ ఏంటండి? పర్చేజ్ అకౌంట్ అండి.
అంకుర్ ట్రేడర్స్కి గ్రూపు సన్‌రై క్రెడిటార్ అండి. ఓకేనండి. పర్చేజ్ స్టాక్ అనేది వచ్చింది కాబట్టి అది F9 వాచర్ అండి. సో, ఇందులో ఏం పర్చేజ్ చేశారండి? ప్రోటీన్ చిప్స్ 20 బాక్సెస్ పర్చేజ్ చేశారు. లేస్ వెరైటీ మిక్స్ అనేది 25 బాక్సెస్ కొన్నారండి. ఓకేనండి. సో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు అను ఏజెన్సీస్. అను ఏజెన్సీకి అమ్మారండి. సో, ఇందులో అను ఏజెన్స్ అనేది డెబిట్ అవుతుందండి. సోల్డ్ అనేది క్రెడిట్ అవుతుంది. సో, సోల్డ్ అంటే సేల్స్‌కి గ్రూప్ ఏంటండి? సేల్స్ అకౌంట్ అండి. అను ఏజెన్సీకి గ్రూప్ ఏంటండి? సన్‌రై డెటార్ అండి. సో, సోల్డ్ స్టాక్ అనేది వచ్చింది కాబట్టి F8 వాచర్ అండి. సో, ఇందులో ఏమి స్టాకు సేల్ చేశారండి చూద్దాము. ప్రోటీన్ చిప్స్ 10 అండి. 10 నంబర్స్‌లో చేశారండి. ఒక్కొక్కటి ₹30 అండి. నెక్స్ట్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ 10 సేల్ చేశారండి. ఒక్కొక్కటి ₹10. లేస్ వెరైటీ మిక్స్ అనేది 10 అండి. ఒక్కొక్కటి ₹15 అండి. ఓకేనండి. నెక్స్ట్ క్యాష్ పే టు అంకుర్ ట్రేడర్స్ 10,000. అంకుర్ ట్రేడర్స్ అనేది డెబిట్ అయిందండి. క్యాష్ అనేది క్రెడిట్ అయింది. ఇక్కడండి క్యాష్‌కి గ్రూప్ ఏంటండి? క్యాష్ ఇన్ హ్యాండ్ ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో సేవ్ అయి ఉంటుంది. అంకుర్ ట్రేడర్స్‌కి గ్రూపు సన్‌రై క్రెడిటార్ అండి. ఓకేనండి. క్యాష్ పే టు అంకుర్ ట్రేడర్స్ కాబట్టి వాచర్ F5 అండి. ఓకేనండి. సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అండి. క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. సోల్డ్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో, సోల్డ్ అనేది సేల్స్ అనేది మన అంటే ముందు ఒక లెడ్జర్ వచ్చింది కదండీ! సో, మళ్ళీ అవసరం లేదు. మనం మళ్ళీ సేవ్ చేసే అవసరం లేదు. ఇందులో ఏం సేల్ చేశారో చూద్దామండి. ప్రోటీన్ చిప్స్ 1 అండి. అది ఒక్కొక్కటి ₹35కి సేల్ చేశారండి. నెక్స్ట్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ 3 అండి. ఒక్కొక్కటి ₹15 సేల్ చేశారు. లేస్ వెరైటీ మిక్స్ 1 అండి. అది ₹20కి ఒక్కటి ₹20కి సేల్ చేశారండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ డెబిట్ అవుతుంది. సోల్డ్ క్రెడిట్ అవుతుందండి. ఆల్రెడీ ఈ లెడ్జర్స్ మనం సేవ్ చేసాము. సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ కాబట్టి వోచర్ F8 అండి. సో, ఇందులో ఏం సేల్ చేశారండి? ప్రోటీన్ చిప్స్ 10 బాక్సెస్ సేల్ చేశారు. లేస్ వెరైటీ మిక్స్ 5 బాక్సెస్ సేల్ చేశారు. లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ 5 బాక్సెస్ సేల్ చేశారండి. ఓకేనండి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన సిస్టంలో ఏం చేస్తామంటే అండి ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తామండి. నెక్స్ట్ F9 ఫీచర్స్‌లో జీఎస్టీ నో ఇస్తాము. యూనిట్ క్రియేషన్‌లో 2 టైప్స్ ఇస్తామండి. ఒకటి నంబర్స్, బాక్స్ అండి. అది నేను సిస్టమ్‌లో ఎట్లా చేయాలని మీకు చెప్తానండి. నెక్స్ట్ గ్రూప్ క్రియేషన్ చేయాలండి. గ్రూప్ క్రియేషన్ ఒకటే అండి. లేసు అన్ని గ్రూప్స్‌కి లేస్ అనేది మన ఒక గ్రూపు, స్టాక్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేస్తామండి. నెక్స్ట్ స్టాక్ ఐటెమ్ క్రియేషన్ చేయాలి. లెడ్జర్ క్రియేషన్ చేయాలి. వాచెస్ క్రియేషన్ చేయాలి. రిపోర్ట్స్ చూడాలండి. ఓకేనండి. ఇప్పుడు మన సిస్టంలో చేద్దాము. టాలీ క్లాస్ 9లో ఎక్సర్సైజ్ 6 చేద్దామండి. టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకేనండి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. ఓకేనండి. ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేద్దామండి. దానికోసం Alt K ప్రెస్ చేస్తున్నాను నేను. Alt K క్రియేట్‌ని ఎంటర్ చేస్తున్నాను. సో, ఇది ఎక్సర్సైజ్ 6 కాబట్టి ఎక్సర్సైజ్ 6 అని నేను కంపెనీ పేరు పెడుతున్నానండి. ఎక్సర్సైజ్ 6 ఎంటర్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. డేటు ఇది 21 ఇయర్‌లో ట్రాన్సాక్షన్ జరిగిందండి. సో, అందుకే నేను 21 ఇయర్ ఇచ్చుకుంటున్నాను. 2021 మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ జీఎస్టీ నో ఇస్తున్నానండి. సో, యారో మార్క్ ద్వారా నేను జీఎస్టీ వరకు వెళ్తున్నాను. చూడండి ఇదిగో జీఎస్టీ దగ్గర వచ్చాను. ఎన్ఓ నో ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. కంపెనీ క్రియేషన్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అండి యూనిట్ క్రియేషన్ చేయాలి. దానికోసం నేను క్రియేట్లో ఎంటర్ అవుతున్నాను. ఓకేనండి. చూడండి అక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్లో యూనిట్ ఉంది కదండి. ఇంకొన్ని యూనిట్లో నేను ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇలా వచ్చిందండి. ఫస్ట్ యూనిట్ క్రియేషన్ ఏం చేయాలంటే అండి ఎన్ఓఎస్ టైప్లో సింపుల్ ఉంటుందండి. ఇప్పుడు సింబల్లో ఎన్ఓఎస్ ఇవ్వాలండి.
సింబల్‌లో ఇన్వాయిస్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఫార్మల్ నేమ్‌లో నంబర్స్ ఇవ్వాలండి. NUMBERS. ఇదిగోండి ఫార్మల్ నేమ్‌లో నంబర్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 0 ఉందండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ యూనిట్ క్రియేషన్ ఏం చేయాలంటే అండి, బాక్స్ ఇవ్వాలండి. BOX బాక్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఫార్మల్ నేమ్‌లో బాక్సెస్ ఇవ్వాలండి. BOXES అండి. ఓకేనండి. ఫార్మల్ నేమ్‌లో నేను బాక్సెస్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 0 ఉందండి. అది ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఇక్కడితో యూనిట్ క్రియేషన్ అయిందండి. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం, యూనిట్ క్రియేషన్ తర్వాత గ్రూప్ క్రియేషన్ చేయాలండి. సో ఇప్పటి వరకు నేను నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. అవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకున్నట్లయితే మీకు సిస్టంలో చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనా అండి. సో నెక్స్ట్ క్రియేషన్ ఏంటండి, స్టాక్ గ్రూప్ క్రియేషన్ అండి. ఇదిగోండి ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ గ్రూప్ ఉంది కదండి, అది నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో ఈ గ్రూప్ క్రియేషన్లో ఈ ఎక్సర్సైజ్లో ఒకటి చేస్తే సరిపోతుందండి స్టాక్ గ్రూప్ది. అది ఏంటంటే లేస్ అండి. లేస్ ఇస్తున్నాను. లేస్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. అండర్లో ప్రైమరీ ఉంటుందండి, అది నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్ ఉంది కదండి, అక్కడ ఎస్ ఇవ్వాలండి. ఎస్ ఇస్తున్నాను. YES ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఇక్కడితో స్టాక్ గ్రూప్ క్రియేషన్ కూడా అయ్యిందండి ఎక్సర్సైజ్లో. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేయాలండి. సో దానికోసం నేను ఎస్కేప్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ కదండి. చూడండి ఇక్కడ ఉందండి స్టాక్ ఐటమ్. ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ ఐటమ్ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ముందు నేను టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో చూడండి, ఫస్ట్ స్టాక్ ఐటమ్ ఏముందండి, లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ ఉందండి, అది నేను ఇస్తున్నాను. లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ పొటాటో చిప్స్ ఇచ్చానండి. లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ అండర్లో లేస్ ఇవ్వాలండి. లేస్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ యూనిట్స్లో ఏం చేయాలంటే అండి, యూనిట్స్లో ఇన్వాయిస్ ఇవ్వాలండి. చూడండి నేను ఇక్కడ ఇన్వాయిస్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నానండి. అది ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వచ్చిందండి. సో దాంట్లో ఏమి ఇవ్వాలంటే బాక్స్ ఇవ్వాలండి. చూడండి ఇక్కడ నేను బాక్స్ అనేది ఇక్కడ ఇచ్చాను కదా యూనిట్స్లో, అక్కడ వచ్చింది. సో ఇక్కడ యూనిట్స్లో ఇన్వాయిస్ ఇవ్వాలి, ఆల్టర్నేట్ యూనిట్స్లో బాక్స్ ఇవ్వాలండి. మన బాక్స్ నేను ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ వేరే వచ్చింది కదా, ఇక్కడ చూడండి వేరే ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ముందు నేను టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఆ టేబుల్లో చూడాలండి మీరు కన్వర్షన్ ఉంది కదండి, ఆ కన్వర్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. చూడండి ఇక్కడ బాక్స్ ఉందండి. సో ఈ బాక్స్లో మనం ఎంత ఇవ్వాలంటే, ఇక్కడ కన్వర్షన్లో ఎంత ఉందండి, 1 బాక్స్ ఉందండి. సో ఇక్కడ నేను 1 బాక్స్ ఇస్తున్నాను. 1 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నెంబర్స్లో అంటే 1 బాక్స్ ఈక్వల్ టు ఎంత ఉందండి, 40 నెంబర్స్ ఉందండి. సో నేను ఇది 40 ఇస్తున్నానండి. 40 ఇచ్చాను. 1 బాక్స్ ఈక్వల్ టు 40 నెంబర్స్ కన్వర్షన్ది ఇక్కడ మనం స్టాక్ ఐటెంలో ఇస్తున్నామండి. ఓకేనండి. ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. అంటే 1 బాక్స్ ఈక్వల్ టు 40 నెంబర్స్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, నేను మౌస్ ద్వారా ఈ మోర్ డీటెయిల్స్ ఉంది కదండి, అది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మోర్ డీటెయిల్స్లో షో మోర్ ఉంది కదా, అది నేను క్లిక్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఇందులో స్టాండర్డ్ బయింగ్ సెల్లింగ్ రేట్స్ ఉంది కదండి, అది నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా ఓపెన్ అయింది కదండి. స్టాండర్డ్ బయింగ్ అండ్ సెల్లింగ్ రేట్స్ అండి. స్టాక్ ఐటమ్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అండి. స్టాండర్డ్ కాస్ట్లో అప్లికేషన్ ఫాము రేటు పెర్ ఉందండి. స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్లో అప్లికేషన్ ఫాము రేటు పెర్ ఉందండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే అండి, స్టాండర్డ్ కాస్ట్ ఉంది కదండి, స్టాండర్డ్ కాస్ట్ అర్థం అంటే ఏంటంటే అండి, పర్చేజ్ కాస్ట్ని స్టాండర్డ్ కాస్ట్ అని అంటారండి. ఓకేనండి. ఇక్కడ నేను డేట్ ఇస్తున్నానండి. అప్లికేషన్ ఫామ్ దగ్గర డేట్ ఇస్తున్నాను. అది ఏంటంటే 1-1
ఏప్రిల్ డాష్ 22 ఇస్తున్నానండి. ఓకేనండి. సో ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ రేట్‌లో చూడండి, మనకి ఫస్ట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న బాక్స్‌లో చూసినట్లయితే ఇక్కడ రేట్ ఎంతుందండి? 8 ఉందండి. లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కి 8 ఉంది. చూడండి, నేను ఇక్కడ 8 ఇస్తున్నాను. రేట్ దగ్గర 8 ఇస్తున్నాను. ఇదిగోండి 8 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ చూడండి. ఇలా మనము ఇక్కడ వచ్చింది కదండీ! ఇన్వాయిస్ దగ్గర ఎంటర్ ఇచ్చాము. మళ్ళీ కిందకొచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంటర్ ఇస్తే ఇక్కడికి వెళ్ళిందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్‌లో మళ్ళీ 1 డేట్ ఇవ్వాలండి. అప్లికేషన్ ఫామ్ దగ్గర 1 ఏప్రిల్ 22 డేట్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. సో ఇది నెక్స్ట్ మనము అంటే స్టాండర్డ్ కాస్ట్. అసలు కాస్ట్ ఎంత ఉందండి ఇక్కడ రేటు? లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కి 8 రూపీస్ ఉంది. అయితే ఇప్పుడు స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ అండి. అంటే మనం అంటే ఎంతకైతే అమ్మామో ఆ రేట్ ఏస్తాము. సో ఇక్కడ సేల్ రేట్ ఉంది కదండీ! ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన టేబుల్‌లో సేల్ రేట్ ఉంది కదండీ! అందులో ఫస్ట్ దానికి అంటే లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కి ఏముందండి? 15 ఉందండి. రేటు 15 ఉంది. నేను 15 ఇస్తున్నాను. ఓకేనండి. 15 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇలా ఇక్కడికి వస్తుంది కదా! ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఎంటర్ ఇచ్చి నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర వచ్చానండి. సో ఇక్కడ క్వాంటిటీలో చూడండి, ఇక్కడ మనం ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న టేబుల్‌లో చూసినట్లయితే ఇక్కడ క్వాంటిటీ ఉంది కదండీ! క్వాంటిటీ కాలమ్ ఉంది కదండీ! క్యూటీవై క్వాంటిటీ. అక్కడ ఈ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కి ఎన్ని ఉన్నాయండి? 20 బాక్స్ ఉందండి. సో ఇక్కడ మనం క్వాంటిటీ దగ్గర 20 బిఎన్ ఇవ్వాలండి. 20 బిఎన్ ఇవ్వాలండి. 20 బి ఇచ్చాను నేను. ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇలాగా 20 బి నేను ఎంటర్ ఇవ్వగానే చూడండి, ఇక్కడ 800 నంబర్స్ అని వచ్చిందండి. అంటే ఒక్కొక్క బాక్స్‌లో ఎన్ని ఉన్నాయండి? 40 ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనం 1 బాక్స్ ఈక్వల్ టు 40 నంబర్స్ ఇచ్చామండి. సో అందుకే ఇక్కడ మనం 20 బాక్స్ ఇవ్వగానే క్వాంటిటీ ఎన్ని నంబర్స్‌లో వచ్చిందండి? 800 అండి. అంటే లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అనేవి 800 ఉన్నాయండి 20 బాక్స్‌లో. సో ఇలా మనము 20 బి ఇవ్వగానే ఇట్లా వస్తుందండి. 800 నంబర్స్ అని వస్తుంది. ఓకేనండి. రేట్ అంటే ఇప్పుడు 800 కదండీ! ఈ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అనేది ఒక్కొక్కటి ఎంతండి? 8 రూపీస్ అండి. ఓకేనండి. ఇది ఫస్ట్ రేట్ అనేది 8 రూపీస్ అండి. నేను 8 ఇస్తున్నాను. 8 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నానండి. ఇలా 8 వచ్చి ఇన్వాయిస్ అని వచ్చి ఇక్కడ వాల్యూ 6400 అంటే 800 లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కి వాల్యూ ఎంత వచ్చిందండి? 6400 వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇలా మనకి మనం జాబ్ చేసినప్పుడు ఇట్లా బాక్సెస్ అనేది అంటే ఇలా పర్చేజ్ చేసినయి గానీ, సేల్స్ చేసినయి గానీ, ఇట్లా మనము జాబ్ చేసినట్లయితే అక్కడ మనం బాక్స్ ఎప్పుడైనా అంటే ఒక బాక్స్ లో మనం పర్చేజ్ చేస్తే గనక దానికి ఎప్పుడు కూడా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో క్వాంటిటీలో 20 బియ్యని ఇవ్వాలండి. బాక్స్ అని కాకుండా 20 అంటే ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో ఆ 20 వేసుకొని బాక్స్‌కి బియ్యని ఇవ్వాలండి. 20 బియ్యని ఇచ్చి ఎంటర్ ఇస్తే మనకి ఇట్లా వస్తుందండి. ఓకేనండి. సో వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు నేను కంట్రోలే చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముందండి? లేస్ వెరైటీ మిక్స్ అండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఇలా పైకి వెళ్ళి ఇలా ఇక్కడ చూడండి క్రియేట్ ఉంది కదా! ఇప్పుడు ఆల్రెడీ ఒక లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అనేది స్టాక్ ఐటెమ్ మనం క్రియేట్ చేసామండి. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయడానికి నేను క్రియేట్‌లోకి వెళ్ళి ఎంటర్ ఇస్తున్నాను. ఇంకోటొచ్చిందండి. సో నెక్స్ట్ ఏంటంటే లేస్ వెరైటీ మిక్స్ అండి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. లేస్ వెరైటీ మిక్స్ ఇస్తున్నాను. లేస్ వెరైటీ మిక్స్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. అండర్‌లో ఏమి ఇవ్వాలండి? లేస్ ఇవ్వాలండి. ఇదిగోండి యూనిట్స్, నంబర్స్ ఇవ్వాలండి. ఓకేనండి. సో ముందు స్టాక్ ఐటెమ్ ఎట్లా చేసామో దీనికి కూడా అలా చేయాలండి. ఇన్వాయిస్ వచ్చింది కదండీ! ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ కూడా ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, టేబుల్‌లో చూసినట్టయితే లేస్ వెరైటీ మిక్స్‌కి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 1 బాక్స్ ఈక్వల్ టు 30 నంబర్స్. సో అది ఇక్కడ ఇద్దామండి. నేను ఆల్రెడీ ఇక్కడ 1 బాక్స్ ఉందండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయండి? 1 బాక్స్ ఈక్వల్ టు 30 నంబర్స్ ఉన్నాయండి. నేను 30 ఇస్తున్నాను ఇక్కడ. సో 30 నంబర్స్ ఇస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి?
మోర్ డీటెయిల్స్ ఉంది కదండి, అది నేను క్లిక్ చేస్తున్నాను మౌస్ ద్వారా. ఓకేనండి. ఇక్కడికి ఇది ఓపెన్ అయినాక చూడండి, ఇక్కడ షో మోర్ ఉంది కదా, అది నేను ఎంటర్ ఇస్తున్నాను. క్లిక్ చేసినా పర్లేదండి, ఎంటర్ ఇచ్చినా పర్లేదండి, మౌస్ యూజ్ చేసినా పర్లేదు, కీబోర్డ్ యూజ్ చేసినా పర్లేదు. సో ఇట్లా వచ్చింది కదండి. ఇంకో చూడండి, ఇక్కడ స్టాండర్డ్ బయింగ్ అండ్ సెల్లింగ్ రేట్స్ వచ్చింది కదండి, అది నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎట్లా వచ్చింది కదండి. ఇప్పుడు సేమ్ అంటే ముందు మనం స్టాక్ ఐటమ్ అంటే లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్కి స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసాం కదండి, దానికి డేట్ ఎట్లా ఇచ్చామో ఇది కూడా అలానే చేద్దామండి. దీనికి డేట్ ఇక్కడ 1-April-22 ఇవ్వాలండి. 1-April-22 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ రేట్ ఎంతండి, ఈ లేస్ వెరైటీ మిక్స్కి రేట్ ఎంతండి, 12 అండి. సో ఇక్కడ నేను 12 ఇస్తున్నాను, ఎంటర్ ఇస్తున్నానండి, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంతకైతే సేల్ చేసామండి అంటే ఫస్ట్ మనం డేట్ వేసుకుందాం అండి. 1-April-22 ఇస్తున్నాను, 1-April-22 ఇస్తున్నాను, ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంతకి సేల్ చేసామండి, సేల్ రేట్ ఎంత ఉందండి లేస్ వెరైటీ మిక్స్కి 20 ఉందండి. సో నేను ఇక్కడ 20 ఇస్తున్నాను. ఇవ్వండి 20 ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయండి, ఈ క్వాంటిటీలో ఈ లేస్ వెరైటీ మిక్స్కి ఎంత క్వాంటిటీ ఉందండి, 20 అండి. 20 బాక్స్ ఉంది. మనం ఇక్కడ ఏమి ఇవ్వాలండి, సాఫ్ట్వేర్లో 20B అని ఇవ్వాలండి, 20B. ఓకేనండి, నేను ఎంటర్ ఇస్తున్నాను. దీనికి రేట్ ఎంత ఉందండి, 12 అండి. ఇవ్వండి 12 ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ఎంటర్ ఇవ్వగానే వాల్యూ 7200 వచ్చిందండి. ఓకేనండి, నేను కంట్రోల్లో చేస్తున్నానండి. ఓకే అండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏంటండి, ప్రోటీన్ చిప్స్ అండి. ప్రోటీన్ చిప్స్ ఇస్తున్నాను. ప్రోటీన్ చిప్స్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నానండి. ఇక్కడ ఏమి ఇవ్వాలండి, అండరు లేస్ ఇవ్వాలండి, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఇన్వాయిస్ వచ్చిందండి, ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఉంది, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, కన్వర్షన్లో ఈ ప్రోటీన్ చిప్స్కి ఏముందండి, 1 బాక్స్ ఈక్వల్ టు 8 నెంబర్స్ ఉందండి. సో అది ఇస్తామండి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉందండి, నేను అది ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎన్ని నెంబర్స్ అండి, 8 అండి. ప్రోటీన్ చిప్స్కి 8 నెంబర్స్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మోర్ డీటెయిల్స్ నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాక షో మోర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టాండర్డ్ బయింగ్ సెల్లింగ్ రేట్స్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తున్నాను. సో అప్లికేషన్ ఫామ్లో డేట్ ఎంత ఇవ్వాలండి, 1-April-22 అండి, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ రేట్ ఎంత అండి, ప్రోటీన్ చిప్స్కి 25 రూపీస్ అండి. 25 రూపీస్ రేట్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా డేటు 1-April-22 అండి, ఎంటర్ ఇస్తున్నాను. ఎంతకి సేల్ చేసామండి, సేల్ రేట్ ఎంత ఉందండి, ప్రోటీన్ చిప్స్కి 15 ఉందండి, 50 అండి, 50 అండి. 50 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కోసం ఎంటర్ ఇచ్చాను మళ్ళీ. సో ఇక్కడ క్వాంటిటీలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయండి, 25 బాక్స్ ఉందండి. సో ఏమి ఇవ్వాలండి మనం ఇక్కడ, 25B. 25B ఇచ్చాను నేను, ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఎంత అండి, 25 అండి. ఇవ్వండి రేటు 25, ఎంటర్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చిందండి, 5000 వాల్యూ వచ్చింది, కంట్రోల్లో చేస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడితో మనకి 3 ఉన్నాయి కదండి స్టాక్ ఐటమ్, ఈ 3 కూడా స్టాక్ ఐటమ్ మనము క్రియేట్ చేసామండి. ఇక్కడితో స్టాక్ ఐటమ్ క్రియేషన్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలండి, లెడ్జర్ క్రియేషన్ చేయాలండి. ఓకేనండి, నేను ఇప్పుడు ఎస్కేప్ చేస్తున్నాను, మళ్ళీ ఎస్కేప్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ కోసం అకౌంటింగ్ మాస్టర్స్లో ఇంకొన్ని లెడ్జర్ ఎంటర్ ఇస్తున్నాను. ఇంకోండి క్రియేట్లోకి వెళ్ళి ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. సో ఫస్ట్ లెడ్జర్ ఏంటండి మనకి, క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నాను. దీని గ్రూప్ ఏంటండి,
అండర్ ఏంటండి క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కూడా క్యాష్ అండి సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడాకి అండర్ ఏంటండి బ్యాంక్ అకౌంట్స్ అండి. బ్యాంక్ అకౌంట్స్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ లెడ్జర్ పర్చేజ్ అండి. నెక్స్ట్ లెడ్జర్ పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. పర్చేస్‌కి గ్రూప్ అండర్ ఏంటండి పర్చేజ్ అకౌంట్స్. ఇక్కడ మనం టైప్ చేస్తే మనకు హైలైట్ అయిపోతుంది. మన పర్చేజ్ అకౌంట్స్ నేను ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. నెక్స్ట్ అంకుర్ ట్రేడర్స్ అండి. అంకుర్ ట్రేడర్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. అంకుర్ ట్రేడర్స్‌కి అండర్ ఏంటండి గ్రూప్ ఏంటండి సన్‌డ్రై క్రెడిటర్ అండి. ఇదిగోండి సన్‌డ్రై క్రెడిటర్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నానండి. నెక్స్ట్ సోల్డ్ అంటే సేల్స్ ఇవ్వాలండి లెడ్జర్‌లో. సేల్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. దీనికి అండర్ ఏంటండి సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్స్ ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్‌లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ అను ఏజెన్సీస్ అండి. అను ఏజెన్సీస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అను ఏజెన్సీస్‌కి అండర్ ఏంటండి సన్‌డ్రై డెటార్ అండి. ఇదిగోండి సన్‌డ్రై డెటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ ఏంటండి క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అంకుర్ ట్రేడర్స్ అండి. అంకుర్ ట్రేడర్స్ ఆల్రెడీ మనం ముందు సేవ్ చేసామండి. నెక్స్ట్ లెడ్జర్ సేల్ అండి. సేల్ సేవ్ చేసాము. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ లెడ్జర్ సోల్డ్ అండి. అది కూడా సేవ్ చేసాము. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడితో లెడ్జర్ క్రియేషన్ కంప్లీట్ అయిందండి. సో నేను ఎస్కేప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలండి ఎస్కేప్ చేస్తూ నేను గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చానండి. నెక్స్ట్ వాచర్ క్రియేషన్ అండి. ఇదిగోండి నేను వాచర్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. అది ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వాచర్ ఏంటండి F6 అండి. FN ప్రెస్ చేసి నేను F6 ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి రిసిప్ట్ వాచర్ వచ్చిందండి. ఓకేనండి. మీరు ఇంకోలా కూడా అంటే మ్యాక్సిమం ఈ టాలీ సాఫ్ట్వేర్కి కీబోర్డ్నే యూజ్ చేయాలండి. లేదంటే మౌస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నీ కీస్ ప్రెస్ చేస్తున్నానండి. F2 అని, F3 అని, F4 అని, F5 అని, F6 అని, F7, F8, F9, F10, F11, F12 అట్లా ఉన్నాయి కదండి. సో అవి నేను ఇలా కీ ద్వారా కాకుండా ఇక్కడ నేను చూడండి మౌస్ యూజ్ చేస్తూ ఇక్కడ చూడండి F2కి డేట్ ఇది ప్రెస్ చేసినా సరే నాకు ఈ డేట్ వేయడానికి వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ F3 అండి. నెక్స్ట్ F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసిప్ట్, F7 జనరల్, F8 సేల్స్, F5 పర్చేజ్ అండ్ F10 అదర్ వాచెస్. చూడండి ఇది క్లిక్ చేస్తే ఇలా అదర్ వాచెస్ కూడా ఈ క్రెడిట్ నోట్ అని చూడండి కాంట్రా, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, జనరల్, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్, ఫిజికల్ స్టాక్ జనరల్ ఇట్లా వస్తుందండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను. ఇలా అంటే కీబోర్డ్ ద్వారా కూడా మనం ప్రెస్ చేయొచ్చు. అలాగే మౌస్ని కూడా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం కీబోర్డే యూజ్ చేయాలండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ట్రాన్సాక్షన్కి రిసిప్ట్ వాచర్ అండి తీసుకున్నాను. ఇప్పుడు సిఆర్ ఎవరండి ఇందులో సిఆర్ క్యాపిటల్ అండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం లెడ్జర్ వేస్తున్నామండి. మీకు ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో వాచర్లోనే లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చు, యూనిట్ క్రియేషన్ చేయొచ్చు, స్టాక్ ఐటమ్, స్టాక్ గ్రూప్ కూడా చేయొచ్చు అని చెప్పా కదండి. ఇప్పుడు లెడ్జర్ వేస్తాను చూడండి. ఇక్కడ నేను ఇలా పైకి వెళ్తే కనుక మనకి ఇప్పుడు మనం ఏదైనా లెడ్జర్ వేయలేదా అనుకోండి, ఇక్కడ ఎలా మనం పైకి వెళ్తే క్రియేట్ అని చూసారా. అలాగే ప్రతిదానికి యూనిట్ కానీ, స్టాక్ గ్రూప్ కానీ, స్టాక్ ఐటమ్ కానీ, లెడ్జర్ కానీ ఇట్లా పైన క్రియేట్ అనేది ఉంటుందండి. వాచర్లో ఉండి మనం క్రియేట్ చేయొచ్చు కూడా. ఓకేనండి. సో ఇక్కడ మనం ఏమన్నా లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఇట్లా క్రియేట్ని మనం ఎంటర్ ఇస్తే అక్కడ మనం లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చండి వాచర్ నుంచి. ఓకేనండి. ప్రస్తుతానికి మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తాం కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడు సిఆర్ క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ ఎంతండి 10 lakhs అండి. ఇదిగోండి 10 lakhs ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిఆర్ ఎవరండి క్యాష్ అండి. ఇదిగోండి క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను.
F2 నేను F2 ప్రెస్ చేయొచ్చు. లేదంటే మౌస్ ద్వారా అక్కడైనా క్లిక్ చేయొచ్చండి డేట్ కోసం. సో, డేట్ ఏంటండి 1-4 అండి. ఇదిగోండి 1-4 ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. డేట్ ఇచ్చానండి. ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా 5 lakhs అండి. దీనికి వోచర్ ఏంటండి F4 అండి. F4 ప్రెస్ చేస్తున్నాను. కాంట్రా వోచర్ అండి. సిఆర్ ఎవరండి? క్యాష్ అండి. ఇంకోండి క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 5 lakhs అండి. అమౌంట్ 5 lakhs ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ ఎవరండి? బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేట్ 1-4 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. కంట్రోల్ అంటే సేవ్ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ అంకుర్ ట్రేడర్స్ అండి. సో, దీనికి వోచర్ F9 అండి. F9 ప్రెస్ చేశానండి. ఇంకోటి పర్చేజ్ ఎట్లా వచ్చింది చూడండి. ఇది కూడా స్టాక్ ఐటమ్స్ సంబంధించిన ఎక్సర్సైజేనండి. సో, అందుకోసం మనం ఇక్కడ కంట్రోల్-H ప్రెస్ చేస్తే అందులో చూడండి. ఇప్పుడు కంట్రోల్-H ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్-H ఐటమ్ది ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఐటమ్ ఇన్వాయిస్ పెట్టుకోవాలండి. ఆల్రెడీ అదే ఉంది. ఓకేనండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నానండి. పార్టీ అకౌంట్ నేమ్ ఇందులో పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ అంకుర్ ట్రేడర్స్ అండి. పార్టీ అకౌంట్ నేమ్లో అంకుర్ ట్రేడర్స్ ఇవ్వాలండి. ఇంకోండి అంకుర్ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. చేశానండి. ఓకేనండి. పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ని ఎంటర్ ఇస్తున్నానండి. ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటెంలో ఫస్ట్ ఐటెం ఏమొచ్చిందండి? ఫస్ట్ ఐటెం ఏముందండి? నోట్స్లో ప్రోటీన్ చిప్స్ ఉందండి. ప్రోటీన్ చిప్స్ నేను క్లిక్ చేయగానే ఇట్లా సైడ్ వచ్చింది నాకు. ప్రోటీన్ చిప్స్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంతండి? 20 బియ్యం ఇవ్వాలండి. ఓకేనండి. బాక్సెస్ అనేది వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలండి? 20 బియ్యం ఇవ్వాలి. 20 బియ్యం ఇస్తున్నాను నేను. ఎంటర్ ఇస్తున్నాను. ఇలా 20 బియ్యం ఇవ్వగానే 168 ఉన్నాయని నెంబర్స్లో అనేది వస్తుందండి. ఓకేనండి. ఆల్రెడీ మనం స్టాక్ ఐటెంలో అన్ని రేట్ ఇవన్నీ ఇచ్చాం కాబట్టి నేను ఇలా 20 బియ్యం ఎంటర్ ఇవ్వగానే ఇలా రేట్ వచ్చిందండి. అమౌంట్ కూడా వచ్చింది. ఓకేనండి. ఆల్రెడీ మన స్టాక్ ఐటెంలో ఇవన్నీ ఎంటర్ చేసాం కాబట్టి. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఏంటండి? లేస్ వెరైటీ మిక్స్ అండి. లేస్ ఎట్లా వచ్చగానే నేను చేసింది వస్తుంది. ఇక్కడ చూడండి స్టాక్ ఐటమ్స్. ఇక్కడ మనం ఇక్కడ క్రియేట్లోకి వెళ్తే ఏమైనా మనకు ఒకవేళ చేయకపోతే ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి ఎంటర్ ఇస్తే అక్కడ మన స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను లేస్ వెరైటీ మిక్స్ అనేది ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ ఎన్నున్నాయండి? 25 బాక్సెస్ అంటే 25 బియ్యాన్ని ఇవ్వాలి. 25 బియ్యం ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి కిందకి వచ్చానండి. ఎందుకంటే 2 ఉన్నాయి కదండి ఈ ట్రాన్సాక్షన్లో. సో, ఇప్పుడు నేను డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నానండి. డేట్ 1-5 అండి. ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇది ఆల్రెడీ ఏంటండి ఇది? పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ అంకుర్ ట్రేడర్స్ అండి. సో, అంటే ఫస్ట్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఏమి ఇవ్వాలండి? న్యూ రిఫరెన్స్ అండి. న్యూ రిఫరెన్స్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నానండి. ఓకేనండి. డేట్ ఇచ్చాను. కంట్రోల్లో చేస్తున్నానండి. ఎంటర్ ఇచ్చైనా సేవ్ చేయొచ్చు. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి నేను. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ టు అను ఏజెన్సీస్ అండి. దీనికి వాచర్ F8 వాచర్ అండి. F8 ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి సేల్స్ వచ్చింది. ఇందులో పార్టీ అకౌంట్ ఎవరండి? అను ఏజెన్సీస్ అండి. ఇదిగోండి అను ఏజెన్సీస్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఐటమ్ ఏంటండి? ప్రోటీన్ చిప్స్ ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంత అండి? 10 నెంబర్స్. ఆల్రెడీ ఇక్కడ 10 నెంబర్స్ అని వచ్చిందండి. 10 ఇవ్వాలండి. ఇక్కడ 10 ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇక్కడ 10 నెంబర్స్ అని వస్తుందండి. ఓకేనండి. ఓన్లీ ఇక్కడ మనకి ముందు ట్రాన్సాక్షన్లో 20 బాక్సెస్ ఉంది కాబట్టి 20 బియ్యం ఇచ్చామండి. కానీ ఈ ట్రాన్సాక్షన్లో 10 నెంబర్స్ అని ఉందండి. కాబట్టి 10 అని ఇచ్చి ఎంటర్ ఇవ్వాలండి. ఓకేనండి. ఇక్కడ రేట్ ఎంత ఉందండి? 30 రూపీస్ ఉందండి. 30 ఇస్తున్నాను నేను. ఇచ్చి ఎంటర్ ఇస్తున్నానండి. అమౌంట్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి కిందకి వచ్చాను. నెక్స్ట్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అండి.
లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 10 నెంబర్స్ అండి. ఇక్కడ కూడా 10 ఇచ్చి నేను ఎంటర్ ఇస్తున్నాను. అదే నెంబర్స్ అనేది సాఫ్ట్‌వేర్ ఇస్తుందండి. మనం ఏమి టైప్ చేయకూడదు. ఓన్లీ నెంబర్ ఇవ్వాలి. 10 ఇచ్చాను నేను. రేట్ ఎంతండి? 10 అండి. రేట్ కూడా 10 అండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ ఇస్తూ కిందకొచ్చాను. నెక్స్ట్ లేస్ వెరైటీ మిక్స్ అండి. లేస్ వెరైటీ మిక్స్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి. ఎన్నండి? లేస్ వెరైటీ మిక్స్ 10 అండి. 10 ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి. రేట్ ఎంతండి? 15. 15 ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేట్ 1-5 అండి. మళ్ళీ 1-5 ఎంటర్ ఇస్తున్నాను. సో సోల్డ్ స్టాక్ టు అను ఏజెన్సీస్ కాబట్టి ఇది కూడా న్యూ రిఫరెన్స్ అండి. ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ సెలెక్ట్ అయ్యి ఉంటుందండి. న్యూ రిఫరెన్స్ కానీ, ఇగ్నిస్ రిఫరెన్స్ కానీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. నేను అది ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. క్యాష్ పే టు అంకుర్ ట్రేడర్స్ అండి. ఇది F5 వాచర్ అండి. F5 ప్రెస్ చేస్తున్నాను. పేమెంట్ వాచర్ అండి ఇది. ఇందులో డిఆర్ ఎవరండి? అంకుర్ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నానండి. అమౌంట్ ఎంతండి? 10,000. 10,000 ఎంటర్ ఇస్తున్నాను. అంకుర్ ట్రేడర్స్ అనేది ఆల్రెడీ మనం ముందు ఓ ట్రాన్సాక్షన్ చేసామండి. ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ కాబట్టి చూడండి ఇగ్నిస్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్‌లో చేస్తున్నాను. ఓకేనండి. సిఆర్ మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సిఆర్ ఎవరండి? క్యాష్. ఇదిగోండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. ఇది కూడా మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేటు 31-5 అండి. 31-5 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అండి. దీనికి వోచర్ F8 వాచర్ అండి. F8 ప్రెస్ చేస్తున్నానండి. సేల్స్ వచ్చింది. పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి? సో ఇక్కడ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అని ఉంది కాబట్టి పార్టీ అకౌంట్ నేమ్‌లో క్యాష్ ఇవ్వాలండి. క్యాష్ నేను ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్‌లో చేశాను. సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ ఎంటర్ ఇచ్చానండి. నేమ్ ఆఫ్ ఐటెమ్. ఫస్ట్ ఐటెమ్ ఏంటండి ఇక్కడ? ప్రోటీన్ చిప్స్ అండి. ప్రోటీన్ చిప్స్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా బాక్సెస్ ఇవ్వలేదండి. నెంబర్స్‌లోనే ఇచ్చాడు. ఇక్కడ నేను 1 నెంబర్ కాబట్టి 1 అని ఇచ్చి ఎంటర్ ఇస్తున్నానండి. అమౌంట్ 35 అండి. అదే రేట్ 35 అండి. 1 నెంబర్ ఇచ్చాను. ఇక్కడ 35 రేట్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. నెక్స్ట్‌ది ఏంటంటే లేస్ క్లాసిక్ మార్ట్. లేస్ అంటే మనం ఎల్ అనేది నేను క్లిక్ చేశానండి. అప్పుడు ఇట్లా పక్కన వచ్చింది. మీరు అలా క్లిక్ చేయండి వస్తుంది. లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ ఎంటర్ ఇస్తున్నానండి. ఎన్ని నెంబర్స్ అండి? 3 అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 15 అండి. రేట్ 15 ఎంటర్ ఇస్తున్నాను. ఇదిగోండి. ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. నెక్స్ట్ లేస్ వెరైటీ మిక్స్. మళ్ళీ అలా క్లిక్ చేస్తే ఇట్లా వచ్చింది. సో లేస్ వెరైటీ మిక్స్ ఎంటర్ ఇచ్చానండి. ఇవేనండి. ఇవి 1 అండి. 1 నెంబర్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ 20 అండి. 20 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చానండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. డేట్ 1-6 అండి. 1-6 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అండి. సో ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అండి. F8 వాచర్ అండి. మనం F8 వాచర్‌లోనే ఉన్నాము. సేల్‌లోనే ఉన్నాము. పార్టీ అకౌంట్ నేమ్‌లో క్యాష్ ఇవ్వాలండి. ఇది చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ అని ఉంది కాబట్టి పార్టీ అకౌంట్ నేమ్‌లో క్యాష్ ఇవ్వాలండి. నేను క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్‌లో చేశాను. సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ ఇచ్చానండి. నేమ్ ఆఫ్ ఐటెమ్ ఫస్ట్‌ది ఏముందండి? ప్రోటీన్ చిప్స్ అండి. ప్రోటీన్ చిప్స్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 10 బాక్సెస్ ఉందండి. 10 బాక్సెస్ అని ఉంటే ఏమి ఇవ్వాలండి? 10B ఇచ్చాను నేను. ఎంటర్ ఇస్తున్నాను.
అమౌంట్ ఆల్రెడీ మనం స్టాక్ అటెంప్ట్ చేసాం కాబట్టి వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తూ కిందకొచ్చానండి. నెక్స్ట్ లేస్ వెరైటీ మిక్స్ అండి. నెక్స్ట్ లేస్ వెరైటీ మిక్స్ ఇచ్చానండి. ఇక్కడ ఏంటంటే ఎన్ని బాక్సెస్ 5 బాక్సెస్ అంటే 5B ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చానండి. నెక్స్ట్ వన్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ అండి. ఇదిగోండి లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ ఎంటర్ ఇచ్చాను. ఎన్ని బాక్సెస్ అండి 5 బాక్సెస్ అంటే 5B ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తూ ఇంక ఇవి 3 కదండి స్టాక్ ఐటమ్ ఇచ్చేసాను. సో ఎంటర్ ఇస్తూ నేను కిందకి వచ్చానండి. సో నెక్స్ట్ డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేట్ 1-6 అండి. 1-6 ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడితో వాచెస్ క్రియేషన్ అయ్యిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి, మనం రిపోర్ట్స్ చూడాలండి. సో రిపోర్ట్స్ కోసం నేను ఎస్కేప్ చేస్తూ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నానండి. ఇంకా వచ్చానండి. సో రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ చూస్తున్నానండి. నేను బ్యాలెన్స్ షీట్ ఎంటర్ ఇచ్చాను. ఇంకా ఫుల్గా మనకు కనిపించడానికి Alt+F ప్రెస్ చేస్తున్నానండి క్లియర్గా తెలియడానికి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి టోటల్ ఎంత వచ్చిందండి, 10,25,139 వచ్చిందండి. ఓకేనండి. ఇట్లా వస్తే ఇది ఈ ట్రాన్సాక్షన్ అనేది అంటే ఈ సాఫ్ట్వేర్లో మనం ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసినట్టండి. ఈ ఆన్సర్ మీకు వచ్చినట్లయితే. ఓకేనండి. సో ఇప్పుడు ప్రింట్ కోసం ఏం చేయాలండి, Ctrl+P ఇలా వస్తుందండి. ఇంకా మనం క్లియర్గా చూసుకోవడానికి Alt+Z. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తూ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఏంటంటే ఈ గేట్వే ఆఫ్ టాలీలోనే మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయకుండానే వేరేది ఉందండి, అది షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను. అది గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు Alt+G ప్రెస్ చేయాలండి. ఇదిగో నేను Alt+G ప్రెస్ చేశాను. ఇట్లా వచ్చింది కదండి. ఇక్కడ మనం టైప్ చేద్దామండి. మనకి ఇక్కడ వస్తుంది. ఇదిగోండి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ చూసారా వచ్చింది ఇలా ఇన్కమ్. మనం పైన ఇక్కడ టైప్ చేస్తే వచ్చింది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ స్టేట్మెంట్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఇలా వస్తుందండి. సో ఈ విధంగా కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఓకేనండి. సో గేట్వే ఆఫ్ టాలీలో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేసినా కూడా వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నానండి. ఇంకొకలా మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయడానికి నేను చెప్పానండి. సో ఇప్పుడు చూడండి గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తాను నేను. ప్రాఫిట్ అండ్ లాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఎంటర్ ఇస్తున్నానండి. సో క్లియర్గా తెలియడానికి Alt+F ప్రెస్ చేస్తున్నాను. ఇట్లా క్లియర్గా వస్తుందండి మనకి. ఓపెనింగ్ స్టాక్, పర్చేస్ స్టాక్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇటువైపు వచ్చింది కాబట్టి మనకి ఈ ఎక్సర్సైజ్లో ప్రాఫిట్ వచ్చిందండి. ఓకేనండి. సేల్స్ అకౌంట్స్, క్లోజింగ్ స్టాక్ ఇలా వచ్చిందండి క్లియర్గా. ఓకేనండి. ఆన్సర్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ 3,539 రూపీస్ వచ్చిందండి. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా వస్తే మీకు కరెక్ట్గా వచ్చినట్టండి ఈ ఆన్సరు. మీరు ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసినట్టు ఎక్సర్సైజు. ఓకేనండి. సో ప్రింట్ కోసం Ctrl+P క్లియర్గా మనం చూసుకోవడానికి Alt+Z ఇట్లా వస్తుందండి. ఇట్లా మీరు మీ బాస్కి ప్రింట్ ఇస్తారు చేశాక ట్రాన్సాక్షన్ అన్నీ. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తూ గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తున్నానండి. బ్యాలెన్స్ షీట్ చూసాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసామండి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టాక్ సమ్మరీ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ కింద ఉంది కదా స్టాక్ సమ్మరీ, అది ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను F12 ప్రెస్ చేస్తున్నానండి. F12 ప్రెస్ చేశాను. ఇక్కడ కూడా షో ఆల్టర్నేట్ యూనిట్స్ ఉంది కదండి. ఇంకోండి షో ఆల్టర్నేట్ యూనిట్స్ దగ్గర S ఇవ్వాలండి. షో ఆల్టర్నేట్ యూనిట్స్ దగ్గర S ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ చూడండి షో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదండి. షో ఓపెనింగ్ బ్యాలెన్స్లో కూడా S ఇవ్వాలి. ఎంటర్ ఇస్తున్నాను. షో గూడ్స్ ఇన్వర్డ్స్ కూడా S ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి. షో గూడ్స్ అవుట్వర్డ్స్ కూడా S ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. సో ఇవి 4 S ఇచ్చాక నేను కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. సో ఇట్లా వచ్చిందండి. మనం టేబుల్లో చేసినవన్నీ ఇట్లా వచ్చినాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది,
65 బాక్సెస్‌కి 18,600 వచ్చిందండి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇన్వర్డ్స్ ఎంతొచ్చిందండి? 45 బాక్సెస్‌కి 13,000 వచ్చింది. అవుట్‌వర్డ్స్ అంటే ఇన్వర్డ్స్ అంటే మనం పర్చేజ్ చేసినండి. మనం పర్చేజ్ 45 బాక్సులు కొంటే మనం 13,000కి అయ్యిందండి మనకి. అవుట్‌వర్డ్స్ అంటే అమ్మాక. అంటే ఎన్ని బాక్సులు అమ్మామండి? 21 బాక్సెస్ అమ్మితే మనకి అమౌంట్ ఎంతొచ్చిందండి? 9,450 వచ్చిందండి. ఓకేనండి. క్లోజింగ్ బ్యాలెన్స్. మనకి ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతుందండి? 89 బాక్సెస్ ఉన్నాయి. బాక్సెస్‌కి 25,689 ఉందండి. ఓకేనా అండి. సో, ఇట్లా వచ్చింది. దీన్ని కూడా మనము ప్రింట్ ఇవ్వడానికి కంట్రోల్-P, I ఇట్లా వచ్చింది కదండీ! ఆర్ట్-Z క్లియర్‌గా మనం చూసుకోవడానికి ఇట్లా వస్తుందండి. ఈ విధంగా మనము ప్రింట్ ఇస్తాం. ఓకేనా అండి. తెలుసు కదండీ! అంటే ఇప్పుడు మనము స్టాక్ ఐటెమ్‌లోని లేస్ ప్యాకెట్ అంటే బాక్సుల ద్వారా అంటే బాక్సుల్లో మనం కొంటే గనక అసలు బాక్సులు కూడా చాలా రకాలుంటాయండి ఇందులో. ఆహ్, మజా చిన్న చిన్ని డ్రింక్స్ కానియండి, డ్రింక్ బాటిల్స్ కానియండి, ఆహ్, నెక్స్ట్ ఇంకా ఈ లేస్ ప్యాకెట్లు కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాక్సుల్లో మనం పర్చేజ్ చేస్తే గనక అవి మనం అంటే ఎంతకి పర్చేజ్ చేసాము ఆ బాక్స్‌ని, ఒక్కొక్క దానికి ఎంత రేట్ పడింది. సో, అదే బాక్స్‌ని మనము ఎంత కాస్ట్‌కి అమ్మాము. అంటే మనం బాక్స్ అయితే అమ్మమండి. బాక్స్‌లో పర్చేజ్ చేస్తాం. కానీ అమ్మడంలో ఒక్కొక్కటి అమ్ముతామండి. సో, అది ఎంతకి అమ్మాము, ఏ రేట్‌కి అమ్మాము. సో, అవన్నీ ఈజీగా మనం చేయడానికి ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ 6లో అనేది చూసామండి. ఈ విధంగా చేస్తాం మన సాఫ్ట్‌వేర్‌లో. టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఇట్లా చేస్తామండి. ఓకేనండి. ఇక్కడితో ఎక్సర్‌సైజ్ 6 అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తూ గేట్‌వే ఆఫ్ టాలీలోకెళ్తున్నాను. ఓకేనండి. సో, ఈ టాలీ క్లాస్ లైన్ అనేది కంప్లీట్ అయిందండి. ఓకేనండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. సో, నేను బయటికి రావడం కోసం ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి.